నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంలో సుదీర్ఘంగా హైకోర్టులో వాదనలు జరిగినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా కొన్ని గంటల పాటు, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా, ప్రధానంగా కేవలం మధ్యలో లంచ్ అవర్ మినహా దాదాపుగా 8-9 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదన. అంటే మొత్తం అన్ని పిటిషన్ల మీద నుంచి కూడా ఈ వాదనలన్నీ కూడా హైకోర్టు విన్నది. మొత్తం ఉదయం 12:30 నుంచి మొదలుకుంటే సాయంత్రం దాకా సుదీర్ఘమైనటువంటి వాదనలు హైకోర్టులో కొనసాగినాయి. మరోవైపు స్పష్టంగా రేపు 2:15కి మళ్ళీ కూడా వాదనలు వింటామంటూ కూడా హైకోర్టు వాయిదా వేసినటువంటి నేపథ్యం. అంటే సుదీర్ఘంగా ఉదయం నుంచి వాదనలు విన్నటువంటి నేపథ్యంలో పిటిషనర్ల వాదన విన్నది, అట్లాగే ప్రభుత్వం తరఫున వాదనలు కొంత విన్నారు. అంటే పెద్ద ఎత్తున ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో చాలా వరకు కూడా హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను లేవనెత్తినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. సో లంచ్ బ్రేక్ దాకా, అంటే ఉదయం 12:30 నుంచి లంచ్ బ్రేక్ దాకా వాదనలు కొనసాగినాయి. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కూడా కోర్టు వాదనలు విన్నది. అంటే ప్రధానంగా పిటిషనర్ల తరఫున పెద్ద ఎత్తున మయూర్ రెడ్డి, అట్లాగే వివేక్ రెడ్డి ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. రెడ్డి సంఘం సంబంధించి అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. చాలా మంది ఇవాళ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇంప్లీడ్ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ పాస్ కాకు ముందే జీవో ఎట్లా ఇచ్చారంటూ కూడా వివేక్ రెడ్డి కొంత వాదనలు వినిపించారు. అదేవిధంగా అసలు ఎంపిరికల్ డేటా ఎక్కడ కూడా పబ్లిష్ చేయలేదంటూ కూడా మయూర్ రెడ్డి కూడా తన వాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు. అట్లే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల్లోని రిజర్వేషన్లను పెంచారు, మరి తెలంగాణలో ఎందుకు పెంచాల్సి వస్తుందంటూ కూడా చెప్పి 2024 సిపెక్ సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచి 2011 జనాభా ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామని కూడా న్యాయవాదులు వాదించారు. అయితే బీసీ రిజర్వేషన్ల పైన పెద్ద ఎత్తున ఈ వాదనలు అయితే సుదీర్ఘంగా హైకోర్టు విన్నటువంటి నేపథ్యంలో చాలా మంది మంత్రులు కూడా, పొన్నం ప్రభాకర్ ఇట్లా కొంతమంది మంత్రులు కూడా హైకోర్టుకి ప్రాంగణానికి వెళ్లి మరీ పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇదే అంశం మీద కొంత దృష్టి పెట్టిన ఉదయం నుంచి. అసలు చట్టాన్ని ఎవరు సవాల్ చేశారని కూడా ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు. కులగణనలో ఎంపిరికల్ డేటా కాదు, డెమోగ్రాఫిక్ డేటా అని పిటిషన్ అంటున్నారంటూ కూడా వాదనలు వినిపించారు. పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అంటే సర్వే చేసినటువంటి డేటా కాపీలను హైకోర్టుకు సమర్పించామని కూడా చెప్పారు. శాస్త్రీయంగానే ఈ సర్వే జరిగిందని కూడా ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే అనేక రంగాలకు చెందినటువంటి నిపుణులు కూడా సర్వేలో భాగస్వాములయ్యారనే అంశాన్ని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్పినటువంటి నేపథ్యం. డేటా ఫోర్జరీ అని కూడా పిటిషనర్లను అనుకుంటున్నారేమో అంటూ కూడా ప్రభుత్వం వాదనలు వినిపించాయి. అయితే పిటిషనర్లు చట్టాన్ని సవాల్ చేయడం కాదు, జీవోపై మాత్రమే వాదిస్తున్నారు అనే అంశాలను కూడా స్పష్టంగా చెప్పారు. మరి బిల్ పాస్ చేసే విషయంలో చట్టసభల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్ బిల్లు పైన ఏకాభిప్రాయం ఖచ్చితంగా ఉంది. అన్ని పార్టీలు ఏకమై ఒకే ఒపీనియన్కి వచ్చారంటూ కూడా ప్రభుత్వం వాదించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం డోర్ టు డోర్ సర్వే నిర్వహించినటువంటి నేపథ్యం, కులగణన సర్వే గురించి కూడా చెప్పినటువంటి నేపథ్యం, 1,00,000 మంది ఎన్యూమరేటర్లు సమగ్రంగా సర్వే నిర్వహించారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మరోవైపు ఈ కులగణన సర్వే సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ మీరు ప్రచురించారంటూ కూడా హైకోర్టు కొంత ప్రశ్నలు వేసినటువంటి నేపథ్యం. శాస్త్రీయంగానే ఈ సర్వే జరిగిందనే అంశాన్ని కూడా ప్రభుత్వం వాదనగా ఖచ్చితంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంది పెద్ద ఎత్తున. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే రేపు మధ్యాహ్నం 2:30 గంటలకైతే మాత్రం 2:15కు స్పష్టంగా వాదనలు మళ్ళీ వింటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఈ వాదనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రేపు 9వ తారీఖు నామినేషన్ ఇచ్చే క్రమం మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్ పైన కూడా కొంత నీడలు ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు హైకోర్టు ఇంకా జడ్జిమెంట్ కానీ లేకుంటే హైకోర్టు డెసిషన్ ఏమీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా కొంత బ్రేకులు పడే అవకాశాలు ఉన్నట్టుగానే స్పష్టంగా కొంతమంది రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున వాదనలు విన్న తర్వాత రిజర్వేషన్ల చుట్టూ ఆసక్తికరమైనటువంటి వాదనలుగానే మనకు కనిపిస్తుంది. అంటే ఎస్సీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ జీవో 9ని ప్రస్తావించొద్దని కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. జీవో ద్వారా చట్టాలకు సవరించడం ఎలా కుదురుతుందంటూ కూడా అడ్వకేట్లు కొందరు వాదనలు వినిపించారు. అట్లాగే చట్ట సవరణలో శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి, మరి అట్లాంటప్పుడు అశాస్త్రీయంగా జరిగింది సర్వే అనేది కొంత లేవనెత్తారు. అయితే ఎలక్షన్ షెడ్యూల్ ఎస్సీసీ జీవో ప్రస్తావన లేదు, ఎన్నికలైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే జరగాలని కూడా పిటిషనర్ తరఫున అడ్వకేట్లు వాదించారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా పెద్ద ఎత్తున పిటిషనర్ తరఫున అడ్వకేట్లు వాదించారు. అంటే పూర్తిగా ఎస్సీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ జీవో నెంబర్ 9ని ప్రస్తావించారు అడ్వకేట్. అంటే పెద్ద ఎత్తున అభిషేక్ మను సింఘ్వి వాదనలకి అట్లాగే మొత్తం ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రేపు మధ్యాహ్నం మళ్ళీ 2:15కు ఇస్తామంటూ కూడా. సో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సినటువంటి నోటిఫికేషన్ పైన కొంత ఉత్కంఠ నెలకొంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో. మరి కోర్టు వాయిదా నేపథ్యంలో రేపటి నోటిఫికేషన్ విడుదల అవుతుందా
లేదా అన్నది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం. కానీ మరోవైపు ఎన్నికల ప్రొసీజర్ పైన కూడా ఇక్కడ హైకోర్టు ఇంకా స్టే ఇవ్వనటువంటి నేపథ్యంలో మరి ఎన్నికల నిర్వహణ నార్మల్ గానే యథావిధిగానే నడుస్తుందా అంటే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే రిజర్వేషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్ మాత్రమే ఉండాలి. మరి 50% కేవలం 42% కేవలం బీసీలకే ఇస్తే ఎస్సీల ఎస్టీలతో కలుపుకొని 69% రిజర్వేషన్ కనుక అయితే మరి చట్ట పూర్తిగా ప్రజాస్వామ్యంలో అంటే బీసీల కోసమే ఖచ్చితంగా ఇంత రిజర్వేషన్ ఇంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏ చట్టంలో కూడా లేదు అంటూ కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో మొత్తం మీద విచారణ అయితే రేపటికి వాయిదా వేసినటువంటి క్రమం మనకు కనిపిస్తుంది హైకోర్టులో. రేపు మధ్యాహ్నం 2:15 తెలంగాణ హైకోర్టు మరొకసారి మళ్ళీ కూడా వాదనలు వినే అవకాశం ఉంది. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని కూడా పిటిషనర్లు కొంత హైకోర్టును కోరినటువంటి నేపథ్యంలో స్టే ఇచ్చేందుకైతే హైకోర్టు కొంత నిరాకరణ వ్యక్తం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలను కూడా స్పష్టంగా హైకోర్టు ప్రధానంగా ఫైనల్ హీరింగ్ లో వింటామని కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేదా అని మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి జరిగినటువంటి వాదనలు అయితే మాత్రం సుస్పష్టంగా హైకోర్టు మొత్తం విన్నది. రేపు మధ్యాహ్నం 2:15 మరి కూడా వాదనలు వినే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఫైనల్ హీరింగ్ తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 ఇప్పుడు మరొకసారి మళ్ళీ వాదనలు విని ఫైనల్ హీరింగ్ చెప్తామన్నటువంటి నేపథ్యంలో మరి హైకోర్టు వాదన నేపథ్యంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా రాదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.